హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఏంజల్ గార్డెన్. నేను అరుణ. ఈరోజు మన గార్డెన్లో కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. అది చెప్దామని నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కిచెన్ వేస్ట్ అనేది అసలు వేస్ట్ చేయకుండా దీని ద్వారాగా మనము కంపోస్ట్ అనేది రెడీ చేసుకుందాము. ఈ కంపోస్టు మన మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది. అందుకని ద్వారాగా దీనికి కావాల్సినవి ఏంటో నేను కొన్ని తెచ్చుకున్నాను. అవైతే తెచ్చుకుని పైన పెట్టుకున్నాను. అలాగే ఈ చెక్క ముక్కలు ఏంటంటే ఇవి కూడా కంపోస్ట్లో కిచెన్ వేస్ట్లో కలిపేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కలుపుకోవడానికి ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను వీటిని పక్కన పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్నగా ముక్కల కింద చేసుకుని కలుపుకుంటే ఇవి కూడా కంపోస్ట్లో రెడీ అయిపోతాయి అన్నమాట. మనకి మట్టి కూడా పెద్దగా ఇది అవ్వట్లేదు కదా, దానికోసం అని చెప్పేసి ఇది కూడా బాగా పనిచేస్తుంది మొక్కలకి. ఇదే కాదు, ప్లస్ ఇదిగోండి, నేను బకెట్ని కూడా రెడీ చేసుకున్నాను. ఈ బకెట్కి చుట్టూతా ఒక 1 2 3 4 5 6 7 ఒక 10 వరకు హోల్స్ అయితే పెట్టుకున్నాను. పక్కన హోల్స్ అయితే పెట్టుకుని ఇందులో పాత మట్టి కొంచెం ఉండాలండి. పాత మట్టి ఉండేది. ఆ పాత మట్టితో నేను కిచెన్ వేస్ట్ వేసేసాను అనమాట. కిచెన్ వేస్ట్ వేస్తే అలాగ అయిపోయింది. నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు ఇంకా బాగా రెడీ చేసి చూపిస్తాను. వట్టి చేతులతో అయితే కలపలేం కదండి. అందుకని చెప్పేసి నేనైతే కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. చూడండి, అయితే గ్లౌజెస్ అయితే వచ్చినాయి. ఈ గ్లౌజెస్ వేసుకుని మట్టి కలపడానికైనా, కంపోస్ట్ కలిపినప్పుడు, లేకపోతే ఈ కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ మనం రెడీ చేసుకునేటప్పుడు సాయిల్ కలపడానికి బాగుంటాయి గ్లౌజెస్ అని పెట్టుకున్నాను. ప్లస్ అలానే సిజర్ అండి. మనము స్టెమ్స్ ఎండిపోయిన తర్వాత ఏమైనా కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి సిజర్ అయితే పెట్టాను. సిజర్ కూడా బాగుంది కదా, నాకు నచ్చి అంత ఎక్కువ మన గార్డెన్లో పెద్దగా మొక్కలేం వేసుకోవట్లేదు కాబట్టి ఈ సిజర్ సరిపోతుందిలే అని చెప్పేసి సిజర్ అయితే నేను ఆర్డర్ చేసి తెచ్చుకున్నాను అన్నమాట. ఆర్డర్ చేసి పెట్టుకున్నాను. ఆర్డర్ చేసి జస్ట్ చిన్న చిన్న స్టెమ్స్, రోజ్ ఫ్లవర్స్కి, ప్లస్ మనీ ప్లాంట్, స్వీట్ లెమన్, ఇవే కదండి నేను వేసినవి. కొంచెం చిన్న వాటికి అయితే పనికిరానివి ఏమైనా ఉంటే కట్ చేయడానికి ఉంటుంది కదా అని చెప్పి ఈ మాత్రం పెట్టుకున్నాను నేను. ఇది సరిపోతుంది మనం చేసేదానికైతే. ప్లస్ ఇది సాయిల్ కలుపుకోవడానికి అనమాట. సాయిల్ కలుపుకోవడానికి, లేకపోతే కుండీల్లో మట్టి బిగుసుగా అయిపోయినప్పుడు దాన్ని తీసుకోవడానికి, ప్లస్ ఇది కూడా సాయిల్ కలిపేసిన సాయిల్ని కుండీల్లో వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్లస్ ఈ 3 కలిపి నాకు 150 రూపీస్ పడిందండి. ఇది ఒక్కొక్కటి బయట అడుగుతుంటే దీన్ని ఒక్కొక్కటి 100 రూపీస్ చెప్తున్నారు. కానీ నాకు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఏం అవసరం లేదు కదా, సరిపోతుందిలే. కానీ ఇవి కూడా తీసేయడానికి ఏం లేదు, ఇవి కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి, చాలా బాగుంది. అందుకని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను. నాకైతే 3 4 5 ఈ 5 ఐటమ్స్ కలిపి 150 రూపీస్ అయితే పడింది. 149 ₹1 కదా అని చెప్పి నేను 150 అని చెప్తున్నాను మీతో. అలాగే కోకోపీట్, మనము కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ రెడీ చేద్దాం అనుకున్నాం కదా, ఈ కంపోస్ట్కి కోకోపీట్ అవసరం అవుతుంది. ఇదిగోండి, కోకోపీట్ అయితే నేను తెచ్చుకున్నాను. ఇదైతే 2.5 kgs 2.5 kgs కంపోస్ట్ నేను తీసుకున్నాను. అంటే మొత్తంలో కలిపేసేయను నేను మొత్తము. కానీ ఏంటంటే ఒకదాన్ని వీడియో తీసుకోవడంతో నాకు అంతగా కలపడం చూపించడం వీలవుతుందో లేదో. వీలవ్వకపోతే కనుక నెక్స్ట్ టైం నేను కంపల్సరీ కలపడము, ఎలాగ మిక్స్ చేస్తున్నాను, ఎలాగ రెడీ చేస్తున్నాను అది కంపల్సరీ చూపిస్తాను. అలాగే ఇది
ఇది కౌ మెన్యూర్ అని చెప్పేసి నేను తీసుకొచ్చాను. ఇది కూడా ఇందులో వేసుకోవడానికి ఉంటుంది, కిచెన్ వేస్ట్లో వేసుకోవడానికి ఉంటుంది కదా. ఇది కౌ మెన్యూర్ బాగా ఇది అయిపోయి ఉంది, చాలా ఇదిగా ఉంది. కిచెన్ వేస్ట్తో మనం కంపోస్ట్ రెడీ చేసుకోవడానికి కోకోపీట్ ప్లస్ కౌ మెన్యూర్, అలాగే నీమ్ ఆయిల్. ఇది నీమ్ ఆయిల్ అండి. నిమ్మ ఆయిల్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. నిమ్మ ఆయిల్ తెలిసే ఉంటుంది. ఇదేంటంటే వేప ఆకులతో వేపకాయలతో రెడీ చేస్తారనమాట. కాయల్ని శుభ్రంగా ఎండబెట్టి వాటిని పౌడర్ కింద చేసి ఇచ్చేస్తారు. డైరెక్ట్గా మనకి వేప చెట్లు ఉన్నవాళ్ళైతే డైరెక్ట్గా వేప ఆకులతోనూ వేపకాయలతోనూ రెడీ చేసుకోవచ్చు. కానీ సిటీల్లోనూ టౌన్లోనూ మనకి అలా దొరకవు కదా, కానీ ఇలా కొనుక్కోవాల్సిందే, తప్పదు మరి. అయితే నేను తీసుకొచ్చాను, దీన్ని కూడా ఇందులో కలుపుతాను. ఇది దేనికి యూజ్ అవుతుందంటే మనకి మొక్కలకి వేర్లకి చీమలు అవి వస్తూ ఉంటాయి కదండి. చీమలు పట్టేయడము, లేకపోతే నల్ల పురుగులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. వేర్లకి కుళ్ళు పట్టడము, అవి చచ్చిపోవడం, వాటర్ ఎక్కువ వేసినా చచ్చిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటివి ఏమి జరగకుండా ఉంటుంది అని చెప్పేసి నేను ఇదైతే తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ కౌ మెన్యూరు ప్లస్ కోకోపీట్, ఈ వేపకాయలతో ఇది చేశాను కదా, ప్లస్ దీంట్లో కూడా ఇది చెక్కతో నేను చెప్పాను కదా, వీటిలన్నిటిని పొడి చేసేసి కలిపేస్తాను. కలిపిన తర్వాత నేను మీకు రెడీ చేసి చూపిస్తానండి. అదైతే ఒక 2 months తర్వాత రెడీ అవుతుందన్నమాట. ఒకదాన్ని అవడంతో మీకైతే వెంటనే రెడీ చేసి చూపించలేకపోతున్నాను. రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేసి చూపిస్తాను. అంతవరకు నా వీడియోని అయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.